ఫ్యామిలీ అటాచ్మెంట్ కొత్త బ్రాంచ్లో అక్కడికి వస్తే కొద్దిగా వాళ్ళు మనమే కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి అంటే వాస్తవంగా ఏదైతున్నదో వీళ్ళ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతి కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ అంటే కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్తో పాటుగా టీఈటీ సరిపోతుందనేటువంటి భావనతోని గతంలో ఏదైతున్నదో అది బీఈడీ క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రమే అర్హత అనే విధంగా భావన కలిగి ఉన్నటువంటి దాన్ని కొంతమంది ఉపాధ్యాయ సోదరులు న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవడంతో న్యాయస్థానం ఏదైతున్నదో ఇది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ఇవాళ విద్యా అర్హత ఇంటర్మీడియట్ కానీ డిఈడి సరిపోతుందనేటువంటి ఒక భావన వ్యక్తమయ్యే విధంగా కనీస విద్యా అర్హత అంటే మినిమం క్వాలిఫికేషన్ కలిగి ఉండాలనే విధంగా ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేయడం. అంటే కోర్టు వాట్ దే సెడ్ ఈజ్ the respondents are directed to prepare the list of intermediate who possesses a minimum of intermediate and DED for promotion to the post of headmaster of primary school LFL. A minimum of అంటే కనీస విద్యార్హత కలిగి ఉండాలి. దాని అర్థం ఏదైతుందో ఆ కనీస విద్యార్హత కంటే పై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అనర్హులని భావించడం కాదు. ఇట్స్ ఏ మినిమం, ఇట్స్ నాట్ మస్ట్ షల్ హ్యావ్ అనేది అంటే తప్ప, అది భావించవచ్చు. అక్కడ మస్ట్ కానీ షెల్ అని కానీ రాలేదు, మినిమం వచ్చింది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ డీడీతో పాటుగా దానికంటే పై స్థాయి విద్యా అర్హత కలిగి ఉన్నటువంటి వారు కూడా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయ పదోన్నతి అర్హత లభిస్తుంది. కానీ సంభవం ఏదైతుందో అప్పుడు 2009 ఉమ్మడి రాష్ట్రంలో GOMS నెంబర్ 12 గైడ్లైన్స్ ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ఈ ప్రమోషన్కు సంబంధించి అదే మస్ట్ అనే విధంగా మన డిఓస్ విద్యాశాఖ అధికారులు ఈ ఇంటర్మీడియట్ మరియు డిఈడి అర్హత కలిగి ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ పదోన్నతులకు సంబంధించినటువంటి అర్హత కలిగి ఉన్నారు అనే విధంగా లిస్ట్ ప్రిపేర్ చేయడంతో దాని కూడా పై స్థాయి విద్యార్హత కలిగి ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. అంటే వాస్తవంగా న్యాయస్థానం ఉత్తర్వులే కానీ గౌరవ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ప్రభుత్వాన్ని నివేదించినటువంటి నివేదికలో కూడా ఈ హైకోర్టు ఉత్తర్వులను కోర్టు చేస్తూ ఈ విధంగా ఇవ్వాల్సిందని కూడా పేర్కొనడం జరిగింది. మరి ఇక్కడ అమలుకు వచ్చే వరకు ఏదైతుందో భిన్నంగా అమలవుతున్నట్టు కనొస్తుంది. కాబట్టి దీనికి సంబంధిత శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. కాబట్టి నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే అంశాన్ని, ఎందుకంటే భవిష్యత్తులో ఇది న్యాయస్థానంలో చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ వాట్ ఎవర్ ది లిస్ట్ ప్రిపేర్స్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు స్క్రూటినీ ఆఫ్ ది లీగల్, మళ్ళీ ఏదైతే సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి భవిష్యత్తులో సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలి అని చెప్పారంటే అది ఏ విధమైనటువంటి ఒక పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖపై ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడంతో పాటుగా సంబంధిత స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, గౌరవ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారితో పాటుగా స్థానికంగా జగిత్యాల జిల్లా సంబంధించి జగిత్యాల జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ అంశాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి ఇవి ఉపాధ్యాయ సోదరులకు అందరికీ న్యాయం జరిగే విధంగా ఇటు కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి ఇంటర్మీడియట్ డిఈడి వారికి అర్హత అవకాశం కల్పించడం చేయడంతో పాటుగా దాని పైబడి క్వాలిటీ ఉన్నటువంటి వారిని కూడా పరిగణలోకి తీసుకునే విధంగా నేను సూచన చేస్తూ ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారమయ్యే విధంగా
చర్యలు తీసుకోవాల్సి అవుతుందని చెప్పని పేర్కొన్నారు.